తెలంగాణ ప్రజాకళ సాంస్కృతిక కళారూపాల ప్రదర్శన నిజంగా మనకెంతో గర్వకారణం. ఈనాటి కార్యక్రమంలో నా కవితా శీర్షిక మహిళా ప్రాతినిధ్యం. మహిళా పురోగతితోనే దేశాభ్యున్నతి. ఇది నినాదం కాదు, చరిత్ర చెప్పిన వాస్తవం. ఇది కల్పన కాదు, కాలం నిరూపించిన ధర్మం. స్త్రీ స్వేచ్ఛ అంటే ఉన్నత విద్యార్జన, ఆర్థిక స్వావలంబనకే పరిమితమా? 75 వసంతాల స్వతంత్ర భారతంలో ఇంతేనా స్త్రీకి దక్కింది కోరుకుంటున్నది? అంతరిక్షంలో అడుగిడిన పాదం, ఆకాశాన్ని అందుకున్న విజయం, యుద్ధ విమానాల్ని నడిపిన ధైర్యం, ఆపరేషన్ సింధూర్లో తిరుగులేని శౌర్యం. దేశాధినేతలుగాను రాణించారు, వ్యాపార సామ్రాజ్యాల్ని ఏలుతున్నారు. అయినా చట్టసభల్లో ఎందుకు నామమాత్ర ప్రాతినిధ్యం? ఇది వ్యవస్థాగత లోపమా? లాలించే చేతులు పాలించలేవన్న పాతకాలపు నమ్మకమా? ఇంకెన్ని రుజువులు కావాలి? 6 దశాబ్దాల క్రితమే ఇందిరమ్మ ఏలిన నేల కదా ఇది. స్త్రీ భాగస్వామ్యం లేని ఏ నిర్ణయమైనా అసంపూర్ణమేనన్నది మహాత్ముని వాక్కు. మహిళా ప్రాతినిధ్యం లేని చట్టసభలు అసమగ్రం. మహిళా రిజర్వేషన్ కేవలం చట్టం మాత్రమే కాదు, దశాబ్దాల మహిళా స్వప్న సాకారం. ఒక నూతన శకానికి నాందివాచకం. తరతరాలుగా వంటింటి పొగలో మసకబారిన నారీ శక్తి పార్లమెంటు వెలుగుల్లో ప్రకాశించాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిపూర్ణం, సమానత్వం అవుతుంది సాకారం, దేశాభివృద్ధి దేదీప్యమానం. ధన్యవాదాలు.